అవస్థాపంచకము. అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు లలిత అష్టోత్తరంలో చెప్తాను చూడండి. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః. జాగ్రత్త స్వప్న సుషుప్తి, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, ఈ మూడింటలోనే కూడా సాక్షిభూతురాలైనటువంటిది. మహాపాపోగ పాపానాం వినాశిన్యై నమో నమః. ఇది లలిత అష్టోత్తరం. అక్కడ చెప్తాం ఈ నామాలు. అయితే వీటినే అవస్థలు అంటాం. జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడింటిని కూడా అవస్థాత్రయము అని మనం చెప్పడం జరుగుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే అవస్థాత్రయం కాదు, అవస్థా పంచకం. 5 రకాలైనటువంటి అవస్థలు ఉంటాయి. ఏమిటి 5 రకాలైన అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తురీయము, తురీయాతీతము. మొత్తం 5 రకాలైనటువంటి అవస్థలు ఇక్కడ ఉంటాయి. ఈ 5 రకాలైనటువంటి అవస్థలు ఎవరికి ఉంటాయండి? పరమేశ్వరికే ఉంటాయి. ఆ 5 అవస్థలు ఉన్నటువంటి వాళ్ళే పరమేశ్వర స్వరూపము అని చెప్తున్నాం మనం. ఏమిటి ఇక్కడ జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి అసలు? జాగ్రత్త అవస్థ అంటే మానవుడు మేల్కొని ఉన్నటువంటి అవస్థ. ఈ స్థితిలోనే మానవుడు అనుభవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తినని, తిరగని, పడుకొని, ఏదైనా చేయని అన్నీ కూడా ఈ జాగ్రత్త అవస్థలోనే జరుగుతాయి. ఈ జాగ్రత్త అవస్థకి సప్తాంగ ఏకోన వింశతి ముఖ అని చెప్తోంది మాండుక్యోపనిషత్తు. దీనికి 7 అంగములు ఉంటాయి, అలాగే 18 ముఖాలు ఉంటాయి అని కూడా చెప్తోంది. ఏమిటి 7 అంగములు? శిరస్సు, కన్ను, ప్రాణము, శరీరము, మూత్రస్థానము, పాదాలు, నోరు. ఇవి సప్తాంగములు. మరి 18 ముఖాలు అన్నారు కదా, అవేమిటి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, పంచప్రాణాలు, 3 5 15, అంతఃకరణ చతుష్టయం 4, వెరసి 19. ఈ 19 అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 19 కలిసి మనకి ముఖములు అని అంటూ ఉన్నాం. ఏకోన వింశతి ముఖ. అలాగే స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే ఏమిటి? కలలు కనేటటువంటి స్థితి, మానవుడు నిద్రపోయేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని స్వప్నావస్థ అని అంటారు. ఈ స్థితిలో మానవుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అయితే గాఢమైనటువంటి నిద్ర కాదు ఇది, కలత నిద్ర. ఈ కలత నిద్రలో కలలు కంటాడు. ఈ కళలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పూర్వకాలంలో, అంటే ఐహికంలోనే జాగ్రత్త అవస్థలో తాను అనుభవించినటువంటి విషయాలు, లేదా తాను అనుభవించాలి అని ఊహించుకున్నటువంటి విషయాలు, ఏ జన్మలోనో తాను చూసినటువంటి దృశ్యాలు, వాటన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ చూడటం అనేది జరుగుతుంది. అది స్వప్నావస్థ అంటే. ఈ స్వప్నావస్థ ఎలా వస్తుంది అంటే మానవుడు తానే సృష్టించుకుంటాడు. మనస్సు చేతనే స్వప్నము అనేది సృష్టించుకోవటము అనేది జరుగుతుంది. మనస్సే స్వప్నాన్ని సృష్టిస్తుంది. ఇలా సృష్టించినటువంటి స్వప్నాన్ని తానే అనుభవిస్తుంది. నిద్ర లేచేటప్పటికీ, అంటే మెళుకు వచ్చేటప్పటికీ కళ కాస్త కరిగిపోతుంది. ఇదంతా కళ అని అనుకుంటాడు. అంటే ఇది నిజం కాదు. ఆ నిద్రపోతూ ఉన్నప్పుడే రాజులు, రాజ్యాలు, గుర్రాలు, రథాలు, ఏనుగలు, ఇలా అన్నింటినీ సృష్టించుకుంటాడు. తానే రాజు అయిపోతాడు. పక్క రాజుతో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో గెలుస్తాడు. ఆ రాకుమార్తెని వివాహం చేసుకుంటాడు. తాను చక్రవర్తి అయిపోతాడు. ఇలా అనేకమైనటువంటి భావాల కళలు కంటాడు. ఈ కళలన్నీ కూడా ఎలా కంటాడు అంటే మనస్సు చేతనే ఈ స్వప్న ప్రపంచము అనేది నిర్మించబడుతుంది. ఇది స్వప్నావస్థ. ఆ తర్వాత ఉన్నాయి సుషుప్తి. సుషుప్తి అంటే ఇది గాఢమైనటువంటి నిద్ర, ఒళ్ళు తెలియకుండా పోయేటటువంటి నిద్ర. ఈ నిద్రలో అజ్ఞానము, అహంభావము
సుఖము ఈ మూడు కలిసి ఉంటాయి. అజ్ఞానం బాగా ఉంటుంది, అలాగే అహంభావం ఉంటుంది. సుఖము, నిద్ర లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయాను అంటాడు. చాలా శ్రమపడినటువంటి మానవుడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. అలా నిద్రపోయి లేచి నేను చాలా హాయిగా నిద్రపోయాను అని మాట చెప్పుకుంటాడు. అది ఇక్కడ ఈ సుషుప్తి అంటే. అయితే మరి సుషుప్తిలో నేను సుఖాన్ని పొందాను అంటున్నాడు కదా, ఇదే ఆనందమా? ఇది ఆనందం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం కాదు, బ్రహ్మానందం కాదు, ఆత్మానందం అంతకన్నా కాదు. ఇది అజ్ఞానంతో కూడినటువంటి ఆనందం. సుఖము అనే మాట తెలుస్తోంది కాబట్టి ఇది అజ్ఞానంతో కూడినటువంటిది. ఆ తర్వాత తురీయ అవస్థ, యోగ సాధనలో కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చినటువంటి అవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని మనం తురీయావస్థ అని అంటాం. ఇక్కడ సుమన, ఉన్మన అని రెండు రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి. సుమన మనస్సు పనిచేసే స్థితి, ఉన్మన మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి. ఇక్కడ మానవ దేహంలో సూక్ష్మ చక్రాలు అనేవి కొన్ని ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం మనం. అవి 9 ఉన్నాయి. బిందౌ తదర్థం రోదిన్యాం నాదో నాదాంత ఏవచ శక్తిర్పునర్వ్యాపికాయాం సుమన ఉన్మన గోచరే. ఆ సుమన ఉన్మన ఈ రెండు కూడా చివరవైనటువంటివి. సుమన అంటే మనస్సు పనిచేసే స్థితి, ఉన్మన అంటే మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి. మనస్సు పనిచేసే స్థితిలో తాను ఏం చేస్తున్నాడు అనే విషయం అతనికి తెలుస్తుంది. ఉన్మన ఇక్కడ మనసు పనిచేయదు కాబట్టి ఏ రకమైన స్థితి కూడా ఏమీ తెలియదు అతనికి. ఈ తురీయావస్థ, తురీయాతీతము. ఈ 4 స్థితులకి కూడా అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకు అన్నింటికీ కూడా తురీయానికి కూడా అతీతమైనటువంటి స్థితినే తురీయాతీతమైనటువంటి స్థితి అని అంటారు. సాధకుడు ఈ తురీయాన్ని గనక దాటినట్లయితే అన్నింటినీ వదిలేస్తాడు, తాను కేవలుడైపోతాడు. ఈ తురీయాతీతమైనటువంటి స్థితి ఎవరైతే పొందారో అతడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అయిపోతాడు. ఈ విషయాలు మనకి ఇక్కడ 256 దగ్గర నుంచి 263 దాకా 8 నామాలు, 256 టు 263 ఈ నామాల్లో చెప్పడం జరుగుతోంది. 256వ నామం చూడండి. విశ్వరూప, ఈ చరాచర జగత్తే రూపంగా కలిగినటువంటిది. నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వరుడే ఈ సృష్టి చేశాడు. ఆ పరమేశ్వర స్వరూపంలో నుంచి మొట్టమొదటిగా సత్వగుణం వచ్చింది, అదే మాయ. ఆ సత్వగుణం నుంచి రజోగుణం వచ్చింది, అదే హిరణ్యగర్భుడు. రజోగుణం నుంచి తమోగుణం వచ్చింది, అదే విరాట్ రూపము. ఆ విరాట్ రూపం నుంచి మొట్టమొదటిగా తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు వచ్చాయి. వాటి నుంచి పృథివీ, ఆపస్తేజో, వాయువు, ఆకాశములు ఈ 5 కూడా పంచభూతాలు 5 కూడా వచ్చినాయి. ఈ పంచభూతాల నుంచే మనకి చరాచర జగత్తంతా కూడా ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి ఈ చరాచర జగత్తు అంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపము. ఈ సృష్టి స్థితి లయాలు చేసిందంతా ఎవరు అంటే పరమేశ్వరుడే. అందుకే ఆ పరమేశ్వరుడు ఎవరు అంటే సర్వం ఏతద్బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ స్వయమాత్మా చతుష్పాతు అని చెప్తోంది మాండూక్యోపనిషత్తు. ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయమే, బ్రహ్మం చేతనే సృష్టించబడింది. అయమాత్మా బ్రహ్మ, నా ఆత్మ కూడా బ్రహ్మమే. అయమాత్మా బ్రహ్మ, ఇది మహావాక్యం. మహావాక్యాలు 4 అని చెప్పుకున్నాం. అందులో మాండూక్యోపనిషత్తులో ఉన్నటువంటిది అయమాత్మా బ్రహ్మ, నా ఆత్మ కూడా బ్రహ్మమేను. ఇది మనకి మహావాక్యము. ఇక్కడ చెప్తూ ఉన్నాడు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుగ్ వైశ్వానరో ప్రథమపాద. ఇది మాండూక్యోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు. ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది? ఇక్కడ వైశ్వానరుడు, విశ్వడు. ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో ఉన్నప్పుడు
విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక, విశ్వమే రూపంగా కలిగినటువంటిది. ఇక్కడ ఉండే పురుషుడు పేరు విశ్వడు, అందుకే విశ్వరూప. జాగరణి, ఇది జాగ్రత్తావస్థ. జాగ్రత్తావస్థలో అన్ని విషయాలు కూడా అనుభవించే అవస్థ ఏమిటి అంటే జాగ్రత్తావస్థ. ఇది మానవుడు మేల్కొని ఉండేటటువంటి స్థితి. జరుగుతూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తన యొక్క కళ్ళతో ఆయన చూస్తూ ఉంటాడు, తన యొక్క ఇంద్రియాలతో తాను అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి స్థితినే మనం జాగ్రత్తావస్థ అని అంటాం. ఆ జాగ్రత్తావస్థకి అధిపతి ఎవరు అంటే విశ్వడు. స్వపంతి తేజసాత్మిక. రెండోది స్వప్నావస్థ. ఈ స్వప్నావస్థకి అధిపతి ఎవరు అంటే తేజస్సుడు. సుప్త ప్రాజ్ఞాత్మిక తూర్య సర్వావస్థ వివర్జిత. ఇక్కడ స్వప్నావస్థకేమో స్వపంతి తేజసాత్మిక, నిద్రావస్థలో ఉండేటటువంటి కలలు గనేటటువంటి స్థితి అది ఇక్కడ. ఈ స్థితిలో ఇక్కడ ఈ మానవుడు కలలు గంటూ ఉంటాడు. ఈ స్థితిలో ఉండే పురుషుడి పేరు తైజసుడు. మూడో స్థితి సుషుప్తై. ఈ సుషుప్తిలో ఇంద్రియ వ్యాపారం అంతా కూడా నశించిపోతుంది. నిద్రావస్థ, గాఢమైనటువంటి నిద్ర. ఈ నిద్రలో ఏమీ తెలియనటువంటి స్థితి. ఇక్కడ ఉండే పురుషుడు ప్రాజ్ఞుడు. అందుకే విశ్వరూప, జాగరణి, స్వపంతి, తేజసాత్మిక. ఇక్కడ రెండో వాడు తేజస్సుడు, మూడవ వాడు ప్రాజ్ఞుడు. నాలుగోది తురీయ స్థితి అన్నాం. తురీయ స్థితి అంటే ఇక్కడ చూడండి, మనస్సు బుద్ధి కళ్ళను కనుక ఆశ్రయించినట్లయితే దాన్ని జాగ్రత్తావస్థ అంటారు. మనస్సు బుద్ధి మనోగతమైనట్లయితే స్వప్నావస్థ అంటారు. అవి హృదయగతమైనట్లయితే సుషుప్తి అంటారు. అవి కనుక సహస్రారం చేరినట్లయితే తురీయ అవస్థ అని అంటారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి నాం. ఇక్కడ తేజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తురీయ. ఈ రకంగా ఈ తురీయ అవస్థ కూడా దాటినట్లయితే సర్వావస్థ వివర్జిత. ఆ పరమేశ్వరి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఏ రకమైన అవస్థ కూడా లేనటువంటిది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏవి కూడా లేనటువంటిది. తురీయాతీతాన్ని, తురీయావస్థ కూడా దాటిపోయినటువంటిది, తురీయాతీతమైనటువంటిది. అందుకే ఈవిడ పంచకుచ్యపరాయణ అని చెప్పబడుతూ ఉంటుంది. ఇలా ఈ అవస్థలన్నీ కూడా అవస్థా పంచకము. ఈ అవస్థా పంచకాన్ని 263వ నామం దాకా ఇక్కడ 8 నామాల్లో వివరించటము అనేది జరిగింది.